హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్వెస్ట్ ఆఫ్ సాత్వి. ఇది మన ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ జావా సిరీస్ లో సెకండ్ వీడియో అనమాట. లాస్ట్ వీడియోలో మనం జావా గురించి, ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి బేసిక్స్ తెలుసుకున్నాం. బట్ ఈ వీడియో దగ్గర నుండి మనం జావాతో పాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ని అండ్ లాజికల్ స్కిల్స్ ని డెవలప్ చేసుకుంటాం. యాక్చువల్ లైన్స్ ఆఫ్ జావా కోడ్ ని రాస్తాం. కోడింగ్ రిలేటెడ్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకుంటాం. అండ్ ఈ వీడియోలో కంటెంట్ విషయానికి వస్తే, జావా గురించి ఇంకా తెలుసుకోవడం కోసం, జావా ఫీచర్స్ మీద ఫెమిలియారిటీ రావడం కోసం ఫీచర్స్ ఆఫ్ జావా విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ జావా బజ్ గురించి తెలుసుకుంటాం. ఆ తర్వాత జావాలో కమెంట్స్ అంటే ఏంటి, కమెంట్స్ని ఎందుకు యూజ్ చేస్తాం, ఎలా రాస్తాము, అందులో డిఫరెంట్ టైప్స్ ఏంటో తెలుసుకుంటాం. ఆ తర్వాత విల్ లెర్న్ అబౌట్ వేరియబుల్స్ అంటే ఏంటి, హౌ టు డిక్లేర్ వేరియబుల్స్, వాట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ అందులో టైప్స్ ఏంటి అనేది తెలుసుకుంటాం. ఇదంతా అయిపోయాక మనం ఒక బేసిక్ జావా ప్రోగ్రామ్ని రన్ చేస్తాం యూజింగ్ దీస్ కాన్సెప్ట్స్. అండ్ ఇన్ ద ఎండ్ విల్ ఎండ్ దిస్ వీడియో విత్ ద అసైన్ టాస్క్. నౌ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. జావా బజ్వర్డ్స్ గురించి తెలుసుకునే ముందు లెట్స్ లర్న్ అబౌట్ సమ్ బేసిక్ టర్మినాలజీ లైక్ కంపైల్ టైమ్ అండ్ రన్ టైమ్. ఎందుకంటే ఈ టర్మినాలజీ మనకి ముందు యూజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. కమింగ్ టు ద కంపైల్ టైమ్ అంటే ఏంటి? కంపైల్ టైమ్ అంటే జావాలో కంపైలేషన్ జరిగే టైం అనమాట. ఈ టైంలోనే మన జావా కోడ్ ఏదైతే ఉందో బైట్ కోడ్ లాగా కన్వర్ట్ అవుతుంది. అండ్ కంపైల్ టైంలోనే మనకి సింటాక్స్ ఎర్రర్స్, టైప్ ఎర్రర్స్ లాంటివి వస్తాయి అనమాట. సో మోస్ట్లీ కంపైల్ టైమ్ ఫోకసెస్ ఆన్ ద వ్యాలిడిటీ ఆఫ్ ద జావా కోడ్. ఈ టైంలోనే మనకి మనం రాసిన జావా కోడ్ జావా వ్యాలిడ్ ఉందా లేదా అనేది తెలుస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రన్ టైమ్ అంటే మనం కంపైల్ టైంలో జనరేట్ చేసిన బైట్ కోడ్ని జావా వర్చువల్ మెషిన్ ఎగ్జిక్యూట్ చేసే టైం అనమాట. సో ఇక్కడే మనకి నల్ పాయింటర్ ఎర్రర్స్ కానీ, ఎక్సెప్షన్స్ కానీ, టైం లిమిట్ ఎక్సీడ్ ఎర్రర్స్ లాంటివి వస్తాయన్నమాట. సో మోస్ట్లీ కంపైల్ టైంలో వ్యాలిడిటీ ఎలా చెక్ చేయబడుతుందో రన్ టైంలో లాజిక్ చెక్ చేయబడుతుంది అనమాట. కమింగ్ టు ద ఫీచర్స్ ఆఫ్ జావా విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ జావా బజ్వర్డ్స్. జావాని నేర్చుకునే ప్రతి స్టూడెంట్కి, డెవలపర్కి ఈ జావా బజ్వర్డ్స్ గురించి తెలియాలి. జావా బజ్వర్డ్స్ అంటే జావాని డిస్క్రైబ్ చేసే కీవర్డ్స్ అనమాట. వన్స్ మీరు వీటి గురించి తెలుసుకుంటే జావా ఇంటర్నల్గా ఎలా పనిచేస్తుంది, ఎలా బిహేవ్ చేస్తుందనే క్లారిటీ వస్తుంది. For suppose interviews lo why Java is platform independent and what does it mean when we say Java is robust ane lanti questions adigite manam strong ga answer cheyagalugutam because of the Java buzzwords only. And manam internal concept ni kuda explain cheyagalugutam anamata. Coming to our first buzzword, that is సింపుల్ అంటే జావాలో సింటాక్స్ చాలా క్లీన్గా ఉంటుంది అనమాట. C++ లాంటి లాంగ్వేజెస్తో కంపేర్ చేసినా బెటర్ సింటాక్స్ ఉంటుంది. జావాలో కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ లైక్ పాయింటర్స్ ఉండవు. సో బెటర్గా అర్థం అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వర్డ్ వచ్చేసి సెక్యూర్. జావా ఈజ్ హైలీ సెక్యూర్డ్. జావాలో పాయింటర్స్ కాన్సెప్ట్ ఉండదు కాబట్టి మనం మెమరీ లొకేషన్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయలేము. అంటే మెమరీ లొకేషన్కి అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ఉండదన్నమాట. ఫర్ సపోజ్ మనం మన గోల్డ్ని ఓపెన్గా పెట్టకుండా లాకర్లో పెట్టి అన్ఆథరైజ్డ్ యాక్సెస్ని ఆపేస్తే మన గోల్డ్ ఎలా సేఫ్గా ఉంటుందో అలాగే మనం మెమరీ లొకేషన్కి డైరెక్ట్గా యాక్సెస్ ఇవ్వకపోవడం వల్ల మన డేటా కూడా అంతే సేఫ్గా ఉంటుంది. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై జావా ఈజ్ హైలీ సెక్యూర్డ్. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. జావాలో ప్రతి కాన్సెప్ట్ ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. ఒకటే కోడ్ని రిపీటెడ్గా రాయకుండా కోడ్ని రీయూజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అండ్ న్యూ ఫీచర్స్ని ఈజీగా యాడ్ చేసే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనమాట. అండ్ ఈ ఫీచర్స్ వల్ల జావా కోడ్ మెయింటెనెన్స్ చాలా ఈజీ అవుతుంది. ఎస్పెషల్లీ ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్కాప్సులేషన్ అండ్ అబ్స్ట్రాక్షన్ లాంటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ని యూజ్ చేసి కోడ్ని రీయూజబుల్గా అండ్ క్లీన్గా డిజైన్ చేయొచ్చు అనమాట. ఈ నేమ్స్ అన్ని విని మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. ముందు వచ్చే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ వీడియోస్లో ఈ కాన్సెప్ట్స్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇప్పటి వరకు అయితే జావా బజ్వర్డ్స్ కాన్సెప్ట్స్ లాగా గుర్తుపెట్టుకోండి. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం దట్ జావా ఈజ్ అ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అని. దాని అర్థం ఏంటి? మనం జావా కోడ్ని ఒక్కసారి రాసి జావా వర్చువల్ మెషిన్ హెల్ప్తో ఏ ఓఎస్లో అయినా రన్ చేయొచ్చు, విచ్ మేక్స్ జావా ఎ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. నెక్స్ట్ కమ్స్ పోర్టబుల్. వి ఆల్ నో దట్ జావా బైట్ కోడ్ ఏదైతే ఉందో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ జావా వర్చువల్ మెషిన్కి అర్థమవుతుంది, which makes it easy to transfer from one system to another system అనమాట. ఈ ఫీచర్ వల్ల జావా పోర్టబుల్ అవుతుంది. దట్ మీన్స్ వీ కెన్ ట్రాన్స్ఫర్ ఇట్ ఈజీలీ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్ అనమాట.
రోబస్ట్ అంటే జావా స్ట్రెంగ్త్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. జావాలో ఎర్రర్ హ్యాండిల్ చేయడానికి ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్ అని అండ్ మెమరీ మేనేజ్మెంట్ కోసం గార్బేజ్ కలెక్టర్స్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ కాన్సెప్ట్స్ వల్ల మెమరీ లీకేజెస్ తక్కువగా జరుగుతాయి అండ్ కోడ్ కూడా అంత ఈజీగా క్రాష్ అవ్వదు అనమాట జావాలో. సో దట్ ఈస్ ద రీజన్ వై జావా ఈస్ కాల్డ్ రోబస్ట్. ఆర్కిటెక్చర్ న్యూట్రల్. అగైన్ జావా వర్చువల్ మెషిన్ వల్ల మనం మన కోడ్ని ఎలాంటి హార్డ్వేర్ ఆర్కిటెక్చర్లోనైనా రన్ చేయొచ్చు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద హార్డ్వేర్ ఆర్కిటెక్చర్ మన జావా కోడ్ ఎక్కడైనా సిమిలర్గా రన్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ వై వీ కాల్ జావా యాజ్ ఎ ఆర్కిటెక్చర్ న్యూట్రల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ కమింగ్ టు ద మల్టీ థ్రెడింగ్ అంటే మల్టిపుల్ థ్రెడ్స్ని యూజ్ చేసి మనం ఒకటే ప్రోగ్రాంలో మల్టిపుల్ టాస్క్స్ పర్ఫామ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అప్లికేషన్లో యూజర్ స్క్రోల్ చేస్తున్నాడు, యూజర్ చాట్ చేస్తున్నాడు అండ్ హీఈస్ లైకింగ్ అ పోస్ట్ అండ్ నోటిఫికేషన్స్ కూడా వస్తున్నాయి అనుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్యారలల్గా మల్టిపుల్ టాస్క్స్ అనేవి రన్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ మల్టీ థ్రెడింగ్. అలా కాకుండా సింగిల్ థ్రెడ్ యూజ్ చేసి ఇవన్నీ టాస్క్ చేయాలి అంటే ఒక్క టాస్క్ తర్వాత ఇంకో టాస్క్ పర్ఫామ్ అవుతుంది. దీనివల్ల అప్లికేషన్ అనేది లాగ్ అవుతుంది. సో దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? మల్టీ థ్రెడింగ్ అనే కాన్సెప్ట్ వల్ల మనం మల్టిపుల్ టాస్క్ ఒకటేసారి చేయగలుగుతున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఇంటర్ప్రిటెడ్. మనం లాస్ట్ వీడియోలో మన జావా కోడ్ ఎలా కంపైల్ అవుతుందో చూసాం. వి ఆల్ నో దాట్ JVM ఎగ్జిక్యూట్స్ ద బైట్ కోడ్ అని. బట్ ఇన్ డెప్త్గా తెలుసుకుంటే JVM అనేది బైట్ కోడ్ని లైన్ బై లైన్ ఇంటర్ప్రిట్ చేస్తుంది అనమాట. ఈ లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంటర్ప్రిటింగ్ అంటాము. అండ్ జావాలో కోడ్ని మనం కంపైల్ చేస్తాం అండ్ ఇంటర్ప్రిట్ కూడా చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ బోత్ కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్. బట్ సమ్ టైమ్స్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తున్నప్పుడు, పర్ఫార్మెన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు జావా వర్చువల్ మెషిన్ లైన్ బై లైన్ ఇంటర్ప్రిట్ చేయకుండా జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్ అని ఒక కంపైలర్ని యూజ్ చేసి మోస్ట్లీ యూస్డ్ ఫ్రీక్వెంట్ కోడ్ని హాట్ కోడ్ లాగా మారుస్తుంది. ఈ హాట్ కోడ్ని యూజ్ చేసి అది క్విక్గా కంపైల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ద JVM either interprets the code line by line or it may use just-in-time compiler in order to boost the performance. అండ్ నెక్స్ట్ వచ్చేసి హై పర్ఫార్మెన్స్. జావా కంపైల్డ్ బైట్ కోడ్ ఏదైతే ఉందో అది చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది అనమాట. అండ్ ఫీచర్స్ లైక్ జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్, హాట్స్పాట్ JVM ఆప్టిమైజేషన్ ఇవన్నీ ఇంకా పర్ఫార్మెన్స్ని బూస్ట్ చేస్తాయి. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై జావా హ్యాస్ హై పర్ఫార్మెన్స్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్. జావాలో డిస్ట్రిబ్యూటెడ్ అంటే మన ప్రోగ్రామ్ నెట్వర్క్లో ఉన్న వేరే కంప్యూటర్స్తో కూడా మనం కమ్యూనికేట్ చేయగలుగుతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక సిస్టంలో మనం మెథడ్ని రన్ చేస్తున్నాం అనుకోండి, ఇంకో సిస్టంలో కాల్ చేయొచ్చు యూజింగ్ రిమోట్ మెథడ్ ఇన్వొకేషన్. ఆర్ఎల్స్ మనం ఎంటర్ప్రైజ్ లెవెల్ యాప్స్లో మాడ్యూల్స్ని డిప్లాయ్ చేయొచ్చు యూజింగ్ ఎంటర్ప్రైజ్ జావా బీన్స్. సో సింపుల్గా చెప్పాలి అంటే మనం మన యాప్స్ని నెట్వర్క్లో డిస్ట్రిబ్యూట్ చేస్తూ స్కేలబుల్గా బిల్డ్ చేయొచ్చు అనమాట. ఫైనల్లీ వీ హ్యావ్ ద లాస్ట్ బజ్ వర్డ్, దట్ ఈస్ డైనమిక్. డైనమిక్ అంటే ప్రోగ్రామ్ని రన్ చేస్తున్న టైంలో కూడా న్యూ కోడ్ అండ్ న్యూ క్లాసెస్ని యాడ్ చేయగలదు. దట్ మీన్స్ కంపైల్ టైంలో ఎక్స్పోజ్ అవ్వని క్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా రన్ టైంలో లోడ్ చేయగలదు అనమాట. దిస్ ఈస్ హౌ జావా ఇస్ డైనమిక్ అండ్ ఫ్లెక్సిబుల్. And this is all about the Java buzzwords, and I hope that you understand how Java works internally. And మీకు జావా బజ్వర్డ్స్ మీద కూడా ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నా. నౌ లెట్స్ మూవ్ ఇన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ కమెంట్స్ ఇన్ జావా. లెట్స్ డిస్కస్ అబౌట్ కమెంట్స్. కమెంట్స్ అంటే ఏంటి? కమెంట్స్ అంటే మనకి మన కోడ్ అర్థం కావడానికి రాసుకునే ఎక్స్ప్లెనేటరీ లైన్స్ అన్నమాట. ఈ కమెంట్స్ని JVM ఎగ్జిక్యూట్ చేయకుండా ఇగ్నోర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక టీంలో పని చేస్తున్నట్లయితే ఈ కమెంట్స్ వల్ల మన టీంలో ఉన్న వేరే వాళ్ళకు కూడా మన కోడ్ ఈజీగా అర్థమవుతుంది అనమాట. అండ్ మనం కూడా చాలా డేస్ తర్వాత ఈ కోడ్ని చూసుకున్నట్లయితే మనకి కూడా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ లైన్స్ లాగా యూజ్ అవుతాయి. ఇంకా మనం ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమెంట్స్ గురించి తెలుసుకుందాం. వీ హ్యావ్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమెంట్స్ ఇన్ జావా. ఫస్ట్ వచ్చేసి సింగిల్ లైన్ కమెంట్స్, అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ మల్టీ లైన్ కమెంట్స్, ఫైనల్లీ వీ హ్యావ్ డాక్యుమెంటేషన్ కమెంట్స్ అనమాట. సింగిల్ లైన్ కమెంట్స్ అంటే ఏంటి? సింగిల్ లైన్ కమెంట్ అంటే ఒకటే లైన్ ని కమెంట్ లాగా మారుస్తుంది.
ఈ కమెంట్ ని రాయడానికి మనం డబుల్ ఫార్వర్డ్ స్లాష్ ని యూజ్ చేస్తాం అన్నమాట. మల్టీలైన్ కమెంట్ అంటే మల్టిపుల్ లైన్స్ ని ఒకేసారి కమెంట్స్ లాగా మారుస్తుంది అనమాట. ఈ కమెంట్ ని రాయడానికి we will start it with forward slash followed by an asterisk and then మనం రాయాలనుకుంటున్న కమెంట్ ఏదైతే ఉంటుందో ఆ కమెంట్ అంతా రాసేసి in the end we'll end it with asterisk and followed by a forward slash. Finally we have documentation comments అనేవి జావాలో ఒక స్పెషల్ టైప్ కమెంట్స్ అనమాట. ఈ కమెంట్స్ ని యూజ్ చేసి జావా డాక్ అనే టూల్ తో మనం అఫీషియల్ డాక్యుమెంటేషన్ ని జనరేట్ చేయొచ్చు. ఈ డాక్యుమెంటేషన్ కమెంట్ ని రాయడానికి వి స్టార్ట్ ద కమెంట్ విత్ ద ఫార్వర్డ్ స్లాష్ ఫాలోడ్ బై డబల్ ఆస్టెక్స్ అండ్ దెన్ మనం రాయాలనుకుంటున్న డాక్యుమెంటేషన్ కమెంట్ అంతా రాసేసి వీల్ ఎండ్ ద కమెంట్ విత్ అన్ ఆస్టెక్స్ ఫాలోడ్ బై ఫార్వర్డ్ స్లాష్ అనమాట. ఇప్పుడు మనం జావాలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమెంట్స్ ని డెమాన్స్ట్రేట్ చేసేలా ఒక ప్రోగ్రామ్ ని చూద్దాం. ఇది సమ్ ఆఫ్ 2 నంబర్స్ ని ఫైండ్ చేసే ఒక ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ లో ప్రోగ్రామ్ ని గురించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫస్ట్ నేను డాక్యుమెంటేషన్ కమెంట్ ని యూజ్ చేసా. ఈ కమెంట్ లో అది జావా ఫైల్ అని అండ్ సమ్ ఆఫ్ 2 నంబర్స్ ని ఫైండ్ చేస్తుంది అని అండ్ ఆల్ 3 టైప్స్ ఆఫ్ కమెంట్స్ ని డెమాన్స్ట్రేట్ చేస్తుందని రాసా. ఈ కమెంట్ ని నేను ఫార్వర్డ్ స్లాష్ ఫాలోడ్ బై డబల్ ఆస్ట్రిక్స్ తో స్టార్ట్ చేసి ఒక ఆస్ట్రిక్స్ ఫాలోడ్ బై ఫార్వర్డ్ స్లాష్ తో ఎండ్ చేసా, విచ్ ఇస్ మ్యాండేటరీ. అండ్ ఎవ్రీ పాయింట్ కి ఒక ఆస్ట్రిక్స్ మార్క్స్ ఇచ్చా. ఇలా ఎవ్రీ పాయింట్ కి ఆస్ట్రిక్స్ మార్క్స్ ఇవ్వడం నాట్ మ్యాండేటరీ బట్ ఇట్స్ అ గుడ్ ప్రాక్టీస్ అన్నమాట. ఆ తర్వాత యాడ్ క్లాస్ లోపల ఇంట్ a is equal to 5 దగ్గర ఫస్ట్ నెంబర్ అని అండ్ ఇంట్ b is equal to 7 దగ్గర సెకండ్ నంబర్ అని సింగిల్ లైన్ కమెంట్ ని రాసా. అండ్ వాటి కోసం ఎవ్రీ కమెంట్ ని డబుల్ ఫార్వర్డ్ స్లాష్ తో స్టార్ట్ చేసాం. తర్వాత 2 నంబర్స్ ని యాడ్ చేయడానికి కావాల్సిన లాజిక్ ఎక్స్ప్లెనేషన్ కోసం మల్టీ లైన్ కమెంట్ యూజ్ చేసా అండ్ దానిని ఒక ఫార్వర్డ్ స్లాష్ ఫాలోడ్ బై ఆస్ట్రిక్స్ తో స్టార్ట్ చేసి ఒక ఆస్ట్రిక్స్ ఫాలోడ్ బై ఫార్వర్డ్ స్లాష్ తో ఎండ్ చేసా. సో ఇట్లా ఈ ప్రోగ్రామ్ ని మనం ఆల్ 3 టైప్స్ ఆఫ్ కమెంట్స్ ని యూజ్ చేసి రాసామన్నమాట. మనం ఈ ప్రోగ్రామ్ ని రన్ చేశాక ది సమ్ ఇస్ 12 అనే అవుట్పుట్ వచ్చింది. కానీ కమెంట్ రిలేటెడ్ ఎర్రర్స్ ఏం రాలేదు అండ్ కమెంట్స్ కూడా ఏం ప్రింట్ అవ్వలేదు. సో దిస్ ఈస్ హౌ వి యూస్ కమెంట్స్ ఇన్ జావా అన్నమాట. ఇంకా డిలే చేయకుండా మనం వేరియబుల్స్ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ఎ వేరియబుల్? అసలు వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ అంటే ఒక నేమ్డ్ మెమరీ లొకేషన్ అనమాట. అంటే మన డేటాని టెంపరీగా స్టోర్ చేయడానికి మనం ఒక మెమరీ లొకేషన్ యూజ్ చేసుకొని దానికి ఒక నేమ్ ని అసైన్ చేస్తున్నాం. ఫర్ సపోజ్ మనం ఒక స్కూల్లో ఉన్న స్టూడెంట్ డీటెయిల్స్ ని ప్రింట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం అనుకోండి. ఇప్పుడు ఆ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ లైక్ తన రోల్ నంబర్, తన నేమ్, తన ఏజ్ ఇవన్నిటిని స్టోర్ చేయడానికి మనం వేరియబుల్స్ ని యూజ్ చేస్తాము అండ్ ఆ వేరియబుల్స్ ని తర్వాత ప్రింట్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ int roll number is equal to 15 అని, string name is equal to సాత్వి అని, int age is equal to 5 అని ఈ విధంగా మనం వేరియబుల్స్ ని డిక్లేర్ చేస్తూ మన డేటాని స్టోర్ చేసుకుంటాం అనమాట. ఇంకా రియల్ టైమ్ అనాలజీ చెప్పాలి అనుకోండి, ఇప్పుడు మనం ఒక హోటల్కి వెళ్తున్నాం. ఆ హోటల్లో ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్ ఒక్కో యూనిక్ నంబర్ తో ఉంటది. సో దట్ మనకి డిస్టింగ్విష్ చేయడానికి ఈజీగా ఉంటది అనమాట. అలాగే మన ప్రోగ్రామ్ లో మనం స్టోర్ చేసే ఎవ్రీ డేటాకి ఒక యూనిక్ నేమ్ ఇస్తాము. ఆ యూనిక్ నేమ్ నే మనం వేరియబుల్ అని పిలుస్తున్నాం. జావాలో ముందు మనం వేరియబుల్ ని డిక్లేర్ చేసిన తర్వాతనే యూజ్ చేస్తాం అనమాట. వితౌట్ డిక్లేరింగ్ ద వేరియబుల్ మనం జావా వేరియబుల్ ని యూజ్ చేయడానికి ట్రై చేస్తే మనకి ఎర్రర్స్ వస్తాయి. సో ఇన్ ఆర్డర్ టు డిక్లేర్ ద వేరియబుల్ మనం ఫాలో అయ్యే సింటాక్స్ ఏంటి అంటే డేటా టైప్ ఫాలోడ్ బై ద వేరియబుల్ నేమ్ అండ్ ఆ వేరియబుల్ కి వాల్యూని అసైన్ చేయడానికి ఈక్వల్ సైన్ ఏదైతే ఉందో దాన్ని మనం అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. దాన్ని యూజ్ చేసి దట్ విల్ బి ఫాలోడ్ బై ద వాల్యూ దట్ నీడ్ టు బి అసైన్ అండ్ ఎట్ లాస్ట్ సెమీకాలన్ తో ఎండ్ చేస్తాం. జావాలో ప్రతి స్టేట్మెంట్ ని మనం సెమీకాలన్ తోని ఎండ్ చేస్తాం. సిమిలర్ గా మనం ఈ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సెమీకాలన్ తోనే ఎండ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మీకు కొన్ని వ్యాలిడ్ డిక్లరేషన్స్ చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి ఇంట్ a, b, c. ఇక్కడ మనం 3 వేరియబుల్స్ ని ఒకేసారి డిక్లేర్ చేస్తున్నాం అండ్ దానికి మనం ఇచ్చే డేటా టైప్ ఇంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంట్ రోల్ నంబర్ ఇస్ ఈక్వల్ టు 15. ఇక్కడ రోల్ నంబర్ అనే ఇంటీజర్ ని డిక్లేర్ చేసి దానికి 15 అనే వాల్యూని అసైన్ చేస్తున్నాం. ఆ తర్వాత స్ట్రింగ్ నేమ్ ఇస్ ఈక్వల్ టు సాత్వి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, నేమ్ అనే స్ట్రింగ్ ని డిక్లేర్ చేసి దానికి సాత్వి అనే వాల్యూని అసైన్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఫైనల్ గా వీ హ్యావ్ ఇంట్ ఏజ్ ఇస్ ఈక్వల్ టు 5. ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఏజ్ అనే ఇంటీజర్ ని డిక్లేర్ చేసి దానికి 5 అనే వాల్యూని అసైన్ చేస్తున్నాం యూజింగ్ అసైన్మెంట్ ఆపరేటర్. సో ఈ డిక్లరేషన్స్ అన్ని చూసి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఈ డిక్లరేషన్స్ అన్నిట్లో వీఆర్ స్టార్టింగ్ విత్ ద డేటా టైప్ ఫాలోడ్ బై ద వేరియబుల్ నేమ్ అండ్ దెన్ we are assigning a value to that particular variable using the assignment operator followed by the value which need to be assigned, and at last we are using the semicolon to end the statement. ఇట్లా కాకుండా మనకి ఇంకొక వ్యాలిడ్ సింటాక్స్ కూడా ఉంది. ఫర్ సపోజ్ మనం వేరియబుల్స్ ని డిక్లేర్ చేసేటప్పుడు వాల్యూస్ ని అసైన్ చేయలేకపోతున్నాం అనుకోండి, ఆ వేరియబుల్స్ కి మనం తర్వాత కూడా వాల్యూస్ ని అసైన్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇంట్ ఏ కామా బి కామా సి అనేది ఉంది, దాంట్లో ఏ కామా బి కామా సి అనే వేరియబుల్స్ కి వాల్యూస్ ని తర్వాత కూడా అసైన్ చేయొచ్చు. లైక్ ఏ ఈక్వల్స్ టు 10, బి ఈక్వల్స్ టు 20 అండ్ సి ఈక్వల్స్ టు 30 అని వాటికి మనం వాల్యూస్ ని అసైన్ చేయొచ్చు. లేదు అంటే మనం ఒకటే వాల్యూని మల్టిపుల్ వేరియబుల్స్ కి ఒకేసారి అసైన్ చేయొచ్చు. లైక్ ఏ ఈక్వల్స్ టు బి ఈక్వల్స్ టు సి ఈక్వల్స్ టు 10. ఇక్కడ మనం 3 వేరియబుల్స్ కి 10 అనే వాల్యూని ఒకేసారి అసైన్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది, మనం ఒక వేరియబుల్లో ఒక వాల్యూని స్టోర్ చేసిన తర్వాత అదే వేరియబుల్లో ఇంకో వాల్యూని స్టోర్ చేయగలమా అని. ఎస్, వీ కెన్ డూ దాట్. మనం ఒకటే వేరియబుల్లో ఒక వాల్యూని స్టోర్ చేసిన తర్వాత ఆ వాల్యూని ఇంకో వాల్యూతో రీరైట్ చేయగలం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక కంటైనర్ తీసుకున్నాం, ఆ కంటైనర్ లో ఫస్ట్ రైస్ ని స్టోర్ చేసాం, ఆ తర్వాత మన దగ్గర దాల్ వచ్చింది అండ్ వీ వాంట్ టు స్టోర్ దాల్ ఇన్ దట్ పర్టికులర్ కంటైనర్. సో ఇప్పుడు ఏం చేస్తాం, రైస్ ని తీసేసి దాల్ని దాంట్లో స్టోర్ చేస్తాం అనమాట. అంటిల్ అండ్ అన్లెస్ ద కంటైనర్ ఇస్ నాట్ కాన్స్టెంట్, అంటే ఆ కంటైనర్ లో ఓన్లీ రైస్ నే స్టోర్ చేయాలని రూల్ లేనంత వరకు మనం రైస్ ని తీసేసి దాల్ని స్టోర్ చేసుకోగలం. సో దిస్ ఈస్ హౌ, if the variable is not constant, then we can rewrite the value in that particular variable అనమాట. లైక్ ఇంట్ ఏ is equal to 10 అని ఏ అనే వేరియబుల్ లో 10 అనే వాల్యూని స్టోర్ చేస్తున్నాం. ఆ తర్వాత ఏ is equal to 20 అని 10 అనే వాల్యూతో 20 అనే వాల్యూని రీప్లేస్ చేస్తున్నాం. ఇక్కడ ఏ అనే వేరియబుల్ కాన్స్టెంట్ కాదు కాబట్టి మనం 10 ని 20తో రీప్లేస్ చేయగలుగుతున్నాం అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, జావాలో వేరియబుల్స్ కి నేమ్స్ ఇచ్చే ముందు మనం ఫాలో అవ్వాల్సిన కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి వీ కెన్ యూజ్ లెటర్స్, డిజిట్స్, అండర్ స్కోర్స్ అండ్ డాలర్ సింబల్స్ ఇన్ ఆర్డర్ టు రైట్ అ వేరియబుల్. ఇవి మాత్రమే యూజ్ చేయాలి, వీ కాంట్ యూజ్ ఎనీ అదర్ సింబల్స్. అండ్ వీ మస్ట్ నాట్ స్టార్ట్ ద వేరియబుల్ నేమ్ విత్ డిజిట్. ఎప్పుడైనా కానీ లెటర్, అండర్ స్కోర్, డాలర్ సింబల్స్ తో మనము వేరియబుల్ నేమ్ ని స్టార్ట్ చేయొచ్చు, కానీ వీ కాంట్ యూజ్ అ డిజిట్ టు స్టార్ట్ ద వేరియబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీ కాంట్ గివ్ స్పేసెస్ ఇన్ ద వేరియబుల్ నేమ్, అంటే ఇట్ షుడ్ నాట్ కంటైన్ ఎనీ వైట్ స్పేసెస్ అనమాట. అండ్ జావాలో ఎవ్రీ వేరియబుల్ కేస్ సెన్సిటివ్, సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వైల్ నేమింగ్ దెమ్. ఏవైతే కేసెస్ ఉంటాయో, అప్పర్ కేసెస్, లోవర్ కేసెస్, అవన్నిటిని జాగ్రత్తగా చూసుకుని త్రూ అవుట్ ది ప్రోగ్రామ్ సేమ్ కేస్ ని మనం ఫాలో అవ్వాలి. అండ్ నేమింగ్ ఇచ్చేటప్పుడు కీవర్డ్స్ లైక్ ఇంట్, క్లాస్, ఫర్ ఇలాంటి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి జావాలో. ఆ కీవర్డ్స్ ని ఎప్పుడు కూడా మనం వేరియబుల్స్ నేమ్స్ లాగా యూజ్ చేయకూడదు అనమాట. జావాలో మనకి 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి లోకల్ వేరియబుల్స్, సెకండ్ ఏమో ఇన్స్టాన్స్ వేరియబుల్స్, అండ్ లాస్ట్ లో వీ హ్యావ్ స్టాటిక్ వేరియబుల్స్. లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటి? లోకల్ వేరియబుల్స్ అంటే ఒక మెథడ్ లో గానీ, కన్స్ట్రక్టర్ లో గానీ, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ లో గానీ డిక్లేర్ చేస్తాం అనమాట. దట్ మీన్స్ అది ఆ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ లో మాత్రమే యాక్సెసిబుల్ ఉంటది. దాని లైఫ్ సైకిల్ ఆ మెథడ్ స్టార్ట్ అయ్యే దగ్గర నుండి ఎండ్ అయ్యే వరకు మాత్రమే ఉంటది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, void greet అనే ఒక మెథడ్ ఉంది అనుకుందాం. దాని లోపల స్ట్రింగ్ మెసేజ్ ఈక్వల్స్ టు హెలో అనే ఒక డిక్లరేషన్ ఉంది. ఇక్కడ మెసేజ్ అనేది లోకల్ వేరియబుల్, ఇది ఓన్లీ గ్రీట్ మెథడ్ లో మాత్రమే యాక్సెసిబుల్ ఉంటది. అండ్ దిస్ ఈస్ వాట్ అ లోకల్ వేరియబుల్ ఈస్, అంటే ఇది ఆ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ లో మాత్రమే యాక్సెసిబుల్ ఉంటది అనమాట. ఆ తర్వాత వీ హ్యావ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటే మెథడ్ లోపల కాకుండా క్లాస్ లోపల డిక్లేర్ చేస్తామన్నమాట. అంటే క్లాస్ యొక్క ప్రతి ఆబ్జెక్ట్ కి ఒక సెపరేట్ కాపీ క్రియేట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్ అనే ఒక క్లాస్ ఉంది, దాని లోపల
ఇంట్ ఏజ్ అనే వేరియబుల్ ని డిక్లేర్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఏజ్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో అది ఇన్స్టాన్స్ వేరియబుల్ అనమాట. ఈ వేరియబుల్ ని ఆబ్జెక్ట్ ని యూజ్ చేసి మనం యాక్సెస్ చేయగలుగుతాం. దీని యొక్క లైఫ్ సైకిల్ ఆబ్జెక్ట్ క్రియేషన్ దగ్గర నుండి ఆబ్జెక్ట్ డిస్ట్రాయ్ అయ్యేంత వరకు ఉంటది. ఒకవేళ ఆ వేరియబుల్ ని ఇనిషియలైజ్ చేయకపోయామనుకోండి, దాని లోపల డిఫాల్ట్ వాల్యూ స్టోర్ అవుతాయి అన్నమాట. ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో మన డేటాని ఆబ్జెక్ట్ సెంట్రిక్ గా మార్చడానికి మనకు హెల్ప్ చేస్తాయి అన్నమాట. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ స్టాటిక్ వేరియబుల్స్. స్టాటిక్ వేరియబుల్ అంటే మనం స్టాటిక్ కీవర్డ్ ని యూజ్ చేసి డిక్లేర్ చేస్తాం అనమాట. ఇది ఒక క్లాస్ లెవెల్ వేరియబుల్. ఇది ఒక క్లాస్ కి సంబంధించింది. ప్రతి ఆబ్జెక్ట్ కి సపరేట్ గా ఒక కాపీ ఏం క్రియేట్ అవ్వదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ స్ట్రింగ్ స్కూల్ నేమ్ XYZ అని ఇచ్చామనుకోండి, ఇక్కడ స్కూల్ నేమ్ ఏదైతే ఉందో అది ఒక స్టాటిక్ వేరియబుల్. దాన్ని మనం స్టాటిక్ అనే కీవర్డ్ తో డిక్లేర్ చేసాం కాబట్టి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండానే మనం దాన్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఇలాంటి వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటి లైఫ్ సైకిల్ క్లాస్ లోడ్ అయిన దగ్గర నుండి ప్రోగ్రామ్ ఎండ్ అయ్యే వరకు ఉంటదన్నమాట. అండ్ ఈ వేరియబుల్స్ ని యూజ్ చేసి మనం షేర్డ్ డేటాని స్టోర్ చేయొచ్చు అనమాట. దట్ మీన్స్ మనం ఈ వేరియబుల్స్ ద్వారా మెమరీని సేవ్ చేసుకోవచ్చు. ఇంకా మనం కొన్ని కీవర్డ్స్ ని యూజ్ చేసి వేరియబుల్స్ ని కాన్స్టెంట్ గా కూడా డిక్లేర్ చేయొచ్చు అనమాట. కాన్స్టెంట్ వేరియబుల్స్ అంటే మనం ఒక్కసారి వాటికి వాల్యూని అసైన్ చేస్తే ఆ తర్వాత మనం వాటిని మార్చలేము. ఈ వేరియబుల్స్ ని డిక్లేర్ చేయడానికి మనం పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ కీవర్డ్స్ ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ ఇంట్ max num ఈక్వల్స్ టు 1000 అనే ఒక వేరియబుల్ డిక్లరేషన్ ఉంది. సో ఈ డిక్లరేషన్ లో max num అనేది ఒక కాన్స్టెంట్ వేరియబుల్ అనమాట. దీన్ని రాయడానికి మనం అన్ని క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేస్తాము, విచ్ ఇస్ అ రూల్ యాక్చువల్లీ. సో ఈ వేరియబుల్ ని వన్స్ మనం దానికి 1000 అనే వాల్యూని అసైన్ చేసిన తర్వాత మళ్ళీ దానికి ఇంకో వాల్యూని అసైన్ చేయలేమన్నమాట. ఇప్పుడు మన వేరియబుల్స్ టాపిక్ కూడా అయిపోయింది. సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకోవాల్సిన కాన్సెప్ట్స్ అన్ని అయిపోయాయి కాబట్టి నౌ లెట్స్ గెట్ ఇంటు ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సో ఈ రోజుటి మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చేసి టు రైట్ అ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. ఈ ప్రోగ్రామ్ ని సాల్వ్ చేసే ముందు మనం వేసుకోవాల్సిన క్వశ్చన్స్ ఏంటి, వాట్ వీ హ్యావ్ అని. ఇక్కడ మన దగ్గర ఏముంది, వీ హ్యావ్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ అంటే A and B మన దగ్గర ఉన్నాయన్నమాట. అండ్ వాట్ షుడ్ వి డూ అంటే we have to print area of the rectangle. What will be the output అంటే we have to print area of the rectangle కాబట్టి area of the rectangle మనకు అవుట్పుట్ గా రావాలన్నమాట. ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ని ఫైండ్ చేయడానికి మనం ఏం చేస్తాం, దాని లెంత్ అండ్ బ్రెడ్త్ ని ప్రోడక్ట్ చేసి దాని నుండి మనం ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ని ఫైండ్ చేస్తాం కదా. సో దిస్ ఇస్ ద ఫార్ములా టు ఫైండ్ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ కదా. సో ఇప్పుడు దీనికి రిలేటెడ్ గానే మనం ఒక ఫ్లో చార్ట్ సూడో కోడ్ చూసి డైరెక్ట్ గా కోడ్ లోకి వెళ్ళిపోదాం. హియర్ వీ హ్యావ్ ద ఫ్లో చార్ట్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్. ఆ తర్వాత లెట్స్ గెట్ ఇన్ టు ద సూడో కోడ్. మన సూడో కోడ్ వచ్చేస్తే ఫస్ట్ లైన్ ఆఫ్ ద సూడో కోడ్ ఈస్ టు రీడ్ ఇన్పుట్ A, B. మనం A, B అనే వేరియబుల్స్ లో లెంత్ అండ్ బ్రెడ్త్ ని స్టోర్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ మనం ఇన్పుట్ ని రీడ్ చేసుకుంటాం. ఆ తర్వాత ఏం చేస్తాము, ఆ తర్వాత ఏరియా అనే ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసి దాంట్లో A and B ది ప్రోడక్ట్ ని స్టోర్ చేస్తాం. ఎందుకు, A and B ప్రోడక్ట్ తోనే కదా మనకి ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ వచ్చేది. ఆ తర్వాత ఈ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ని ఏరియాలో స్టోర్ చేసాం కదా, ఏరియా అనే వేరియబుల్ లో స్టోర్ చేసాం కదా, దాన్ని ప్రింట్ చేసేస్తాం. సో థర్డ్ లైన్ విల్ బి ప్రింట్ ఏరియా. And at the end we are exiting the program and we are using exit for that. మనం ఫ్లో చార్ట్ అండ్ సూడో కోడ్ ని చూసేసాం. ఇప్పుడు యాక్చువల్ జావా కోడ్ ని రాద్దాం. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ప్రోగ్రామ్ ని రెక్టాంగిల్ ఏరియా అనే క్లాస్ లో రాస్తున్నాం. అండ్ దాని ఫైల్ నేమ్ వచ్చేసి రెక్టాంగిల్ ఏరియా డాట్ జావా అనమాట. అండ్ వీఆర్ ఫాలోయింగ్ పాస్కల్ కేస్ కన్వెన్షన్ హియర్. నేను ఇక్కడ ఆల్రెడీ బాయిలర్ ప్లేట్ కోడ్ని రాసి పెట్టి ఉంచాను. ఇంకా ఇప్పుడు మనం మెయిన్ మెథడ్లో లాజిక్ రాయడం స్టార్ట్ చేద్దాం. మనం ఇంకా ఇన్పుట్ రీడ్ చేయడం నేర్చుకోలేదు కాబట్టి A and Bని డైరెక్ట్గా డిక్లేర్ చేసి 10 and 20 అనే వాల్యూస్తో ఇనిషియలైజ్ చేద్దాం. సో ఫర్ దాట్ మనం int A ఈక్వల్స్ టు 10 ఫాలోడ్ బై సెమికాలన్ అండ్ int B ఈక్వల్స్ టు 20 ఫాలోడ్ బై సెమికాలన్ అని రాద్దాం. ఆ తర్వాత మనం ఏరియా కోసం A and Bని ప్రోడక్ట్గా చేసి దాన్ని ఏరియా అనే వేరియబుల్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్కి అసైన్ చేయాలన్నమాట. సో దానికోసం int ఏరియా ఈక్వల్స్ టు A into B
ఫాలోడ్ బై సెమికాలన్ అని రాస్తాం. అండ్ ఫైనల్లీ దానిని ప్రింట్ చేయాలి. సో దానికోసం system.out.println ఏరియా ఈక్వల్స్ టు ప్లస్ ఏరియా ఫాలోడ్ బై సెమికాలన్ అని రాస్తాం. ఇక్కడ 2 స్ట్రింగ్స్ని యాడ్ చేస్తున్నాం, దట్ మీన్స్ కంకాటినేట్ చేస్తున్నామని. సో దానికోసం ప్లస్ సింబల్ని యూజ్ చేస్తున్నాం. లాస్ట్ వీడియోలో టర్మినల్లో ప్రోగ్రామ్ని రన్ చేసాం, బట్ ఈ వీడియోలో డైరెక్ట్గా విఎస్ కోడ్లోనే రన్ చేద్దాం. ఇన్ ఆర్డర్ టు రన్ ఇట్ ఇన్ విఎస్ కోడ్, ఇక్కడ రన్ బటన్ ఒకటి ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే అది డైరెక్ట్గా రన్ అయిపోతుంది అనమాట. సో ఫైనలీ మనకి అవుట్పుట్ వచ్చేసింది, దట్ ఈస్ ఏరియా ఈక్వల్స్ టు 200. సో ఇలా మనం ఫ్లో చార్ట్ అండ్ సూడో కోడ్లో ఉండే లాజిక్ని జావా ప్రోగ్రామ్లా రాస్తాం అనమాట. కమింగ్ టు ద అసైన్ టాస్క్స్, ఈరోజు మనం చేయాల్సిన టాస్క్స్ ఏంటి అంటే, మనం ఇందాక చేసిన ఎరే ఆఫ్ ద రెక్టాంగిల్ ప్రోగ్రామ్ని మీ ఓన్గా మీరు ట్రై చేయండి. ఆ తర్వాత జస్ట్ రైట్ అ ప్రోగ్రామ్ టు ఫైండ్ డిఫరెన్స్ బిట్వీన్ 2 numbers. అండ్ ఆ తర్వాత రైట్ అ సూడో కోడ్ టు ఫైండ్ పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్. అండ్ ఇవి ఈ రోజుటి అసైన్ టాస్క్. అండ్ ఐ వాంట్ యూ గైస్ టు ఫినిష్ దీస్ టాస్క్ బై ద నెక్స్ట్ వీడియో. అంతే, మరి ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ జస్ట్ బీ క్యూరియస్, స్టే కాన్ఫిడెంట్ అండ్ కీప్ ప్రాక్టీసింగ్.